హైదరాబాద్ నగరంలో ఎబోలా టెన్షన్ నుంచి ఊపిరి పీల్చుకుంది. 2 రోజులుగా తీవ్ర ఆందోళన రేపిన ఎబోలా అనుమానిత కేసులకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చింది. గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న 2 సూడాన్ దేశస్థులకు ఎబోలా సోకలేదని వైద్యులు నిర్ధారించారు. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి అందిన 2 నివేదికలు కూడా నెగిటివ్గా రావడంతో అధికార యంత్రాంగం, నగర ప్రజలు ఊరట చెందారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఎబోలా కేసులు లేవని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో 2 రోజులుగా నెలకొన్న భయాందోళనకు తెరపడింది. ఇక గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా ప్రభావిత ప్రాంతాలైన ఉగాండా, దక్షిణ సూడాన్లో పర్యటించి చరిత్ర ఉన్న 35 ఏళ్ల సూడాన్ పౌరుడికి థర్మల్ స్క్రీనింగ్లో తీవ్రమైన జ్వరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మోకాలి శస్త్రచికిత్స కోసం నగరానికి వచ్చిన అతడిని ముందు జాగ్రత్త చర్యగా వెంటనే సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి రక్త నమూనాలను పూణే ల్యాబ్కు పంపగా మొదటి నివేదిక నెగిటివ్గా వచ్చింది. అయినప్పటికీ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం మార్గదర్శకాల ప్రకారం అతడిని ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. మొదటి కేసు ఫలితం ఊరచించినప్పటికీ అదే రోజు సాయంత్రం మరో 20 ఏళ్ల సూడాన్ విద్యార్థి కూడా ఎబోలా లక్షణాలతో ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి గాంధీకి రిఫర్ కావడంతో ఉత్కంఠ రెట్టింపైంది. నగరంలోనే చదువుకుంటున్న ఈ విద్యార్థి నమూనాలను కూడా తక్షణమే పూణేకి పంపారు. ఈ రెండో కేసు ఫలితం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూడగా శనివారం అందిన ఆ నివేదిక కూడా నెగిటివ్ అని తేల్చింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకుంది. 2 వ్యక్తుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని గాంధీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ వరుస పరిణామాలతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా కఠినతరం చేశారు. ముఖ్యంగా ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం సమర్పించాల్సి ఉంటుంది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన 58 మంది ప్రయాణికులను గుర్తించి వారిని 21 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్లో ఎబోలా భయాలకు తెరపడింది. ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని అధికారికంగా నిర్ధారణ అయింది. విమానాశ్రయ వైద్య సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించి అనుమానితులను గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ ఆందోళనకర పరిస్థితికి త్వరగా ముగింపు పలికారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని అధికారులు భరోసా ఇచ్చారు.